నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్ రిజిస్టార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ప్రజెంట్ మనకి బ్యాక్ పెయిన్ కంప్లైంట్తో ఎక్కువ ఏజ్ గ్రూప్ 50 అబవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది ఈ మధ్య లైక్ అవుట్ ఆఫ్ 10 అంటే ఒక 10 మందిలో 7 మంది ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ కంప్లైంట్ అన్నది సర్వసాధారణం అయిపోయింది. అసలు ఇది ఎందువల్ల ఈ ఈ జనరేషన్ అంటే ఈ మధ్య ఎందుకు ఎక్కువ అవుతుంది అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ అసలు బ్యాక్ పెయిన్ అన్నది ఈ 50 ఇయర్స్ అబవ్ ఉండే వాళ్ళకి వెరీ కామన్. వాళ్ళే కాకుండా 30 to 50 ఇయర్స్ మధ్య వాళ్ళు కూడా లైక్ వాళ్ళకి కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. 30 to 50 ఇయర్స్ లోపల అనుకోండి, ఇట్స్ ఏ ఇర్రివర్సిబుల్ అంటాం. అంటే ఇట్స్ ఏ రివర్సిబుల్ అంటే దాన్ని మనం ఏంటంటే విత్ మెడికేషన్స్ ద్వారా కానీ ట్రీట్మెంట్ ద్వారా కానీ దాన్ని నార్మల్ చేయొచ్చు. బట్ అబవ్ 50 ఇయర్స్ అంటే సమ్ టైమ్స్ వాళ్ళకి ఫిజియోథెరపీ లేదా ఇంట్రాఆర్టికులర్ అదే మనకి వెన్నుపూసలో ఇంజెక్షన్ కానీ బెల్ట్స్ కానీ ఆపరేషన్ కానీ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అవసరం పడుతుంది. అందుకే దాన్ని మనం 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇట్స్ ఏ ఇర్రివర్సిబుల్ యాక్షన్ అని మనం అంటాం అనమాట. ఇప్పుడు మరి యాక్చువల్లీ ఈ యంగ్ పీపుల్ అసలు ఎందుకు వస్తుందంటే వీళ్ళు సరిగ్గా పడుకోకపోవడం వల్ల, సడన్గా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల, ఎక్కువగా కూర్చొని పని చేయడం వల్ల. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోవడం కూడా 1 అవర్కి మించి కూర్చోకూడదు. ఎవ్రీ అవర్ మనం ఖచ్చితంగా ఒకసారి నిల్చోవాలి, మళ్ళీ కూర్చోవాలి. అలా మనం నడుముని ఒకటే పొజిషన్లో అలా 1 అవర్కి మించి ఎప్పుడు కూడా పెట్టొద్దు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. అండ్ ఇంకోటి సడన్ జర్కీ మూమెంట్స్ ఇవ్వడం వల్ల, లేదా ఫర్ ఎగ్జాంపుల్ జర్కీ మూమెంట్స్ అంటే ఫాస్ట్గా మనం స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్స్ మీద మనం ఫాస్ట్గా మన బండి నడపడం వల్ల కూడా మనకి ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా రివర్సబుల్ అంటే ఇవన్నీ మనం మార్చుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ ఉంది, బెడ్ కరెక్ట్గా లేకుండా మనం పడుకోవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మనం బెడ్ ఆర్థో కానీ ఏమైనా మంచి బెడ్స్ వేసుకోవడం వల్ల మనం తగ్గుతుంది. ఇప్పుడు మనం దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ అంటే మనకి స్పైన్ అంటే ఫస్ట్ మన సిమ్టమ్స్ నడుము నొప్పి అంటే మనకి మొత్తం స్పైన్ అంతా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ అంటే ఏంటంటే సర్వైకల్ స్పైన్, థొరాసిక్ స్పైన్, లంబార్ స్పైన్ అని మొత్తం మనకి స్పైన్ అనేది డివైడ్ చేస్తాం. సో ఈ వెనకాల ఉన్న ఈ వెన్నుపూస ఏదైతే ఉందో దీని నుంచి మనకి పెయిన్, చేతులకి పెయిన్ సప్లై చేసే నరాలు కానీ వేడి సప్లై చేసే నరాలు కానీ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా ఆ డిస్క్ కంప్రెషన్, ఆ బ్యాక్ ఏదైతే వెన్నుపూస ఉందో అది నొక్కుపోవడం వల్ల కొన్ని సిమ్టమ్స్ లైక్ నొప్పి రావడం, వాపు రావడం, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నొక్కుపోతే మన చేతుల్లోకి తిమ్మురులు వచ్చినట్టు అనిపించడం కానీ, లేదా చేతికి సెన్సేషన్ తెలియకపోవడం, లేదా సేమ్ ఇప్పుడు వెన్నుపూస దగ్గర లంబార్ స్పైన్ దగ్గర నొక్కిపోవడం వల్ల కాళ్ళు లాగడం, కాళ్ళ తిమ్మురులు సెన్సేషన్ లేకపోవడం, మంటలు రావడం, ఇలా మనకి చాలా రకాల సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇలా మనకి బ్యాక్ పెయిన్ వచ్చేటప్పుడు ట్రిగ్గర్స్ అవాయిడ్ చేయాలి. ట్రిగ్గర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద కూర్చోవడం కానీ, ఏమైనా బరువులు లేపడం కానీ, వర్క్ ఎక్కువ దూరం నడవడం, రన్నింగ్ చేయడం, ఇలాంటివన్నీ, లేదా ఎక్కువసేపు ఒకటే చోటు కూర్చోవడం, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఈవెన్ మనం మోషన్ లెటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మ్యాక్సిమం వెస్టర్న్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కింద కూర్చొని వెళ్ళడం, వీటి వల్ల కూడా మనకి వెన్నుపూస అనేది అరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇవి ట్రిగ్గర్స్. అండ్ మోస్ట్ కామన్గా మనకి బ్యాక్ పెయిన్ వచ్చేది ఏంటంటే లిగ్మెంట్ స్ప్రెయిన్ అంటాం. అంటే ఈ బరువులు ఎత్తేటప్పుడు కానీ, ఏమైనా నేను చెప్పిన కారణంగా పడుకోవడం వల్ల ఇబ్బంది కావడం వల్ల కానీ అవి పట్టేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ బ్యాక్ పెయిన్ అంటే ఏదైనా అండి, మెడ నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ అంటే ఇది కూడా అంటే వెన్నుపూస నొప్పి, అదే మన నడుము నొప్పి కానీ, ఇవన్నిటికి కలిపి నేను చెప్తున్నాను. నేను ఇదంతా కూడా ఒకటే స్పైనల్ కార్డ్ కాబట్టి సిమ్టమ్స్ మొత్తం ఒకటే ఉంటాయి. సో మోస్ట్ కామన్ అయితే లెగ్మెంట్ స్ప్రెయిన్. ఇంకోటి కొన్ని కారణాలు డిస్క్ బల్జ్ అంటాం. డిస్క్ బల్జ్ ఆర్ రప్చర్ అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏమవుతుందంటే బాగా మనకి ఇప్పుడు ఈ డిస్క్ ఉంటుంది కదా, ఈ వెన్నుపూస ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో లెగ్మెంట్స్ ఉంటాయి, అంటే గుజ్జు ఉంటుందన్నమాట. అంటే అవి స్ప్రింగ్లా పనిచేస్తాయి. ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు
అంటే పరిగెత్తేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ అవి స్ప్రింగ్ లాగా, అంటే మనకి ఈ వెన్నుపూస అనేది స్ప్రింగ్లా పనిచేస్తుంది. ఇప్పుడు మనకి కాల్షియం తక్కువ అవడం వేరే కారణాల వల్ల, బరువులు ఎత్తడం వల్ల, దేనివల్ల అయినా అవ్వచ్చు, ఆ లిగ్మెంట్ అనేది అరిగిపోయి అది నొక్కుకుపోతూ ఉంటుందన్నమాట. దాన్ని మనము నొక్కుకుపోవడం వల్ల ఏమవుతుంది అంటే డిస్క్ బల్జ్ వస్తుంది. డిస్క్ బల్జ్ రావడం వల్ల సివియర్ పెయిన్ కానీ, కాళ్ళు చేతులు లాగడం కానీ, కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లేడర్ కంట్రోల్ కూడా పోతుంది. అంటే యూరిన్ కూడా మనకు తెలియకుండానే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఇట్లా ఆ నరాలు ఏవైతే నొక్కుపోవడం వల్ల, లేదా కంప్లీట్ ఒక సైడ్ కాళ్ళు విపరీతంగా లాగడం, ఇలాంటి దానివల్ల నిద్రపోకపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కొన్ని కీళ్ళవాతాలు ఆర్థరైటిస్ అంటాం, దానికి రెమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇలా ఉంటాయి. వీటి వల్ల కూడా మనకి ఈ ఆర్థరైటిస్ వల్ల కూడా మనకి వెన్నుపూస ఏమంటారు వెన్నుపూస అనేది నొక్కుగా ఇలా బ్యాక్ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఆస్టియోపోరోసిస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వెన్నుపూస బోన్ అది మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కానీ, లేదా కాల్షియం తక్కువ అవడం వల్ల కానీ అరిగి నొక్కుపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకోటి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనే ఒక మెడికల్ కండిషన్. అంటే ఏమవుతుంది దానిలో అంటే యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లో మనకి ఇన్ఫ్లమేషన్, అంటే బోన్ అనేది వాపు రావడం జరుగుతుంది. అది మన బాడీలో ఉన్న సెల్స్ మన మీద అటాక్ అవ్వడం వల్ల కూడా మనకి ఇలా బ్యాక్ పెయిన్ కానీ, సివియర్ బ్యాక్ పెయిన్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. రిస్క్, దీనికి మెయిన్గా రిస్క్ ఏంటంటే ఏజ్, ఎక్కువ ఏజ్ 50 సంవత్సరాలు పైబడడం వల్ల కానీ, బరువు పెరగడం వల్ల కానీ, స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కానీ, లేదా సరిగ్గా ఎక్సర్సైజులు చేయకపోవడం వల్ల కానీ ఇవి రిస్క్ అనేది పెరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ మెయిన్ ఏంటంటే ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే ఇష్టం వచ్చినట్టు బరువులు లేపడం కాదు, దానికి సపరేట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్, మజిల్ స్ట్రెంగ్త్ అంటే మజిల్ గట్టిపరచుకోవడం. ఇప్పుడు మజిల్ గట్టిపరచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మజిల్ అనేది ఆ బోన్కి సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకి వెన్నుపూస నొప్పి అనేది ఉండదు. ఇదే కాకుండా యోగా, లైక్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలంటే మనం ప్రతిరోజు లేచిన వెంటనే డైరెక్ట్గా మనం ఆఫీసులకు వెళ్ళిపోకుండా చాలా స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి. ప్రతిదానికి స్ట్రెచ్చింగ్స్, హ్యాండ్కి స్ట్రెచ్చింగ్, నెక్ స్ట్రెచ్చింగ్, స్పైన్ స్ట్రెచ్చింగ్, కంప్లీట్ బాడీని స్ట్రెచ్ చేసుకొని మనం ఎక్కడికైనా, అంటే జిమ్కి ఒకవేళ ఆ రోజు వెళ్ళలేకపోయినా స్ట్రెచ్చింగ్స్ చేసుకొని వెళ్తే మీకు మ్యాక్సిమం ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు. అండ్ ఏంటంటే దీనికి మెయిన్గా 3 లాస్ ఉన్నాయి. లైక్ సిట్ స్మార్ట్, అంటే మనం కూర్చునే కుర్చీ కానీ, మన టేబుల్ కానీ, మనం చూసే కంప్యూటర్ కానీ కరెక్ట్గా లెంగ్త్లో ఉండేటట్టు చూసుకోవాలి. సిట్ స్మార్ట్, స్టాండ్ స్మార్ట్ అంటే ఏంటి, గంటలు కూర్చోకపోకుండా మినిమం 1 అవర్కి ఇలా నిల్చునేటప్పుడు ఇట్లా వంగుని నిల్చోవడం కాబట్టి స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని నిల్చోవాలి. అండ్ లిఫ్ట్ స్మార్ట్, అంటే లిఫ్ట్ అంటే ఏమైనా బరువులు ఎత్తేటప్పుడు, లైక్ మనం బరువులు ఎత్తేటప్పుడు మొత్తం వంగుని వెన్నుపూస మీద ప్రెషర్ పెట్టకూడదు. మోకాలు వంచి మనం ఏదైనా బరువుని లేపాలి. సో ఇవి 3 అన్నవి వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ మీద ప్రెషర్ పడకుండా ఇవి చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దీనికి మనం డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే ఎక్స్రేలో తెలుస్తుంది, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, సమ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఎందుకంటే కాల్షియం, విటమిన్ డి, లేదా యాంక్లైజింగ్ స్పాండిలైటిస్కి టెస్టులు ఉంటాయి, లేదా రెమటాయిడ్ ఆర్థరైటిస్ వాతం టెస్టులు ఉంటాయి, ఆర్ఏ ఫ్యాక్టర్స్, అనాటైటర్స్, ఏఎస్ఓ టైటర్స్ అని చెప్పి, లేదా BLA26, ఇవన్నీ కూడా కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ బట్టి కూడా మనకి ఇది ఎందువల్ల మన బాడీలో ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నది మన డాక్టర్ సిమ్టమ్ సైన్స్ బట్టి ఆ టెస్టులు చేయించమని చెప్తారు. దానివల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా 50 years దాటిన వాళ్ళు లైట్గా బ్యాక్ పెయిన్ ఉన్న లంబార్ బెల్ట్స్ అని ఉంటాయి, మన బెల్ట్స్ అనేవి నేను అవాయిడ్ చేస్తాను. ఎందుకు బెల్ట్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను అనమాట, అంటే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను అండి. థ్యాంక్ యూ.